చిక్కీలంటే ఆడంబరం, పిల్లలకి సంబరం, అందులో ఉండాలి రుచికరమైన భోజనం. అందుకు చూడాలి మమ్మీస్ కిచెన్ ప్రేమతో మనందరం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్న ఫ్రూట్ సావరిన్. మరి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేసి పార్టీకి కావాల్సిన ఐటెం చేసేద్దాం. అయితే ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మైదా పిండిలో మనం ఈస్ట్ డవ్ చేసుకుంటాం కదా, దానికి మనకు కావాల్సింది ఈస్ట్. సో దీన్ని ఇందులో వేసేసి అలాగే చక్కెర కూడా, ఇందులో ఈ పిండికి సరిపడా చిటికెడు ఉప్పు, ఇది రెండింటిని చక్కగా కలిపిన తర్వాత ఈ పిండిని మనం పాలతో కలుపుకున్నాం. సో కొద్దిగా పాలు వేసిన తర్వాత ఇందులో ఒక గుడ్డు కూడా, ఈ గుడ్డుని డైరెక్ట్గా పిండిలో వేయకుండా ఒక బౌల్లో గుడ్డు కొట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం బీట్ చేసుకోవాలి. ఇలా గుడ్డు బీట్ చేసుకున్న తర్వాత ఈ గుడ్డుని ఈ పిండిలో వేసేయాలి. గుడ్డు కూడా ఇందులో కలిపిన తర్వాత మొత్తం పిండిలో ఇంకా కొంచెం పాలు పోసి మనం మైసూర్ బోండా పిండి ఎలా తడుపుకుంటామో అచ్చంగా అలా తడుపుకోవాలి. ఇలా కలుపుకుంటాం కదా మనం మైసూర్ బోండా పిండి లాగా, చక్కగా కాస్త పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న సావరిన్ అనేది చాలా చాలా ఫేమస్. ఇది ఫ్రాన్స్ లో, అక్కడ వాళ్ళు బేకరీస్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా పిల్లల పార్టీలో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటాయి, పైన మొత్తం ఫ్రూట్స్ కనిపిస్తాయి కాబట్టి చూడడానికి కలర్ఫుల్ గా ఉంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ బటర్ని ఓవెన్లో పెట్టి మెల్ట్ చేసుకున్నాను. లైట్గా మైక్రో ఓవెన్లో పెట్టుకుంటే ఇలా మెల్ట్ అయిపోతుంది కదా, ఇలా మెల్ట్ అయిన బటర్ని కూడా ఇందులో వేసేయాలి. చాలా చాలా రిచ్ కదండి. చూడండి, మనం వెన్న వేసాం, గుడ్డు వేసాం, పాలు వేసాం, ఈస్ట్ అన్నీ వేసాం కదా. దోశ పిండి కన్నా కాస్త థిక్గా మనం మైసూర్ బోండా చేసుకుంటాం కదా అలాగే. సో ఇప్పుడు బటర్ వేసిన తర్వాత కూడా చక్కగా మళ్ళీ కలుపుకోవాలి. కాస్త ఎక్కువగా స్పూన్తో గట్టిగా కలుపుకోవాలి. మరి బీట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు, కానీ చక్కగా స్పూన్తో బాగా మిక్స్ చేయాలి. మన బ్యాటర్ ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కాసేపటి తర్వాత మనం ఈస్ట్ వేసాం కదా, చక్కగా పైకి పొంగుతుంది. సో ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పెట్టేస్తే ఒక 20 నిమిషాలు ఇలాగే ఉంచామనుకోండి, చక్కగా పైకి పొంగుతుంది. ఈలోపు మిగతా ప్రాసెస్ కూడా మనం చేసేసుకుందాం. దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేస్తాం. స్టవ్ మీద ఒక సాస్ పాన్ పెట్టుకొని దీంట్లో చూడండి, ఇక్కడ ఒక చిన్న బౌల్ చక్కెర తీసుకున్నాను. ఒక చిన్న బౌల్ మనం చక్కెర తీసుకున్నాం కదా, ఈ బౌల్ నిండా ఎంతైతే చక్కెర తీసుకున్నామో అన్ని నీళ్లు, మరీ ఎక్కువ కాదు, ఎంత చక్కెర తీసుకున్నామో అన్నే నీళ్లు. స్టవ్ ఆన్ చేసుకుందాం. చేసి కొంచెం లైట్గా చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. చక్కెర కరగడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో అనాస పువ్వు అలాగే దాల్చిన చెక్క, ఇవి రెండు వేసి కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మన ఆరెంజ్ తొక్కని స్కిన్ని వేసుకోవాలి. సో ఇప్పుడు మరగడం స్టార్ట్ అవుతుంది కదా, ఇందులో మనం ఆరెంజ్ తొక్కని వేసేయాలి. ఆరెంజ్ తొక్క వేసిన తర్వాత మంచిగా మరగాలి. బాగా మరిగితే ఆ లోపల ఉన్న గుజ్జు, ఆ వాసన, ఆ రుచి, ఆ ఫ్లేవర్స్ అన్ని మంచిగా పట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేస్తే గనక చక్కెర పాకం బాగా ఉడుకుతుంది. అయితే పెద్ద మంటలో కాకుండా కాస్త చిన్న మంటలో పెట్టి ఉడికిస్తే గనక ఆ ఫ్లేవర్స్ అన్ని చక్కెర పాకంకి సరిగ్గా పట్టుకుంటాయి. ఇందులో కాస్తంత నిమ్మరసం కూడా పిండాలి.
చాలా మందికి డౌట్ వస్తుంది, నిమ్మరసం వేడిగా ఉన్న దాంట్లో వేస్తే చేదొస్తుందేమో అని. అయితే మనం కూరలు కారంతో ఉప్పుతో చేసినప్పుడు నిమ్మకాయ వేస్తే కాస్త చేదొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం చక్కెర పాకంలో వేస్తున్నాం కాబట్టి నిమ్మరసం ఏం చేదుగా ఉండదు. మనం లెమన్ టీ తాగుతాం కదండి, లెమన్ టీ వేడిగా ఉంటుంది, అందులో చక్కెర కలిపేసి మనం లెమన్ పిండుతాం కదా నిమ్మరసం. సో మనకి లెమన్ టీ ఏం చేదుగా ఉండదు కదా, ఇది కూడా అంతే. చక్కెర పాకం వచ్చినప్పుడు మనం నిమ్మకాయ వేస్తే ఎటువంటి చేదు రాదు. చక్కెర పాకం చక్కగా ఉడికింది, చూసారా కలర్ కూడా లైట్ గా చేంజ్ అయింది, మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఈ చక్కెర పాకంని ఉడగట్టుకోవాలి. ఇందులో మనం ఆరెంజ్ తొక్క, దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు అన్నీ ఇందులో వేసుకుంది మంచి ఫ్లేవర్ కోసమే. చూడండి మంచిగా సిరప్ కూడా లైట్గా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా. ఇంకా మంచి ఫ్లేవర్, మంచి ఆరెంజ్ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ షుగర్ సిరప్ ని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఫ్రూట్స్ ఉన్నాయి, ఒకవేళ ఫ్రూట్స్ అన్ని ఈ చక్కెర పాకంలో వేసామనుకోండి, వేడి దాంట్లో వేస్తే ఫ్రూట్స్ అంతా దగ్గరకు వచ్చేస్తాయి, సాఫ్ట్ గా అయిపోతాయి. అందుకే చక్కెర పాకం కాస్త చల్లారనివ్వాలి. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి మనం ఇందాక బ్యాటర్ చేసుకున్నాం కదా, చక్కగా పొంగింది. పిండిని ఒక నిమిషం పక్కన పెట్టేసి ఇక్కడ నా దగ్గర సావరిన్ మౌల్డ్ ఉంది. సో దీంట్లో ఫస్ట్ వెన్న తీసుకొని ఇందులో చక్కగా ఇలా మొత్తం వెన్న అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కాస్త నిదానంగా ఓన్లీ సైడ్లో మటుకి ఇలా వేయాలి. ఇలా సైడ్ మొత్తం పిండి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత ఇంకా కొంచెం పొంగుతుంది. తర్వాత దీన్ని ఓవెన్లో పెట్టాలి 180 డిగ్రీలు 5 నుండి 10 నిమిషాలు. మనం చేసుకుంటున్న సావరిన్ నేను ఓవెన్లో పెట్టేసి వచ్చాను, ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. ఈ లోపల ఇక్కడ చూడండి నేను అన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ మనం తొక్క ఉంది కదా, అది మనం షుగర్ సిరప్లో వేసాం కదా, లోపల ఉన్న గుజ్జుని ఇలా కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నా. అలాగే దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు. ఇప్పుడు నా చేతిలో ఉంది కివి, దీన్ని మనం కట్ చేసుకుందాం. కివిని ఎప్పుడు కూడా పైన తొక్క ఇలా లైట్ గా తీసేయాలి. బాగా పండిన కివి అయితే తీయగా ఉంటుంది, లేకపోతే కాస్త పుల్లగా ఉంటుంది. కివి ఫ్రూట్ ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచిదండి, అందుకే డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ పుల్లగా ఉంటాయి, కొంచెం కచ్చిగా ఉంటాయి, కాస్త పుల్లగా ఉంటాయి. అందుకే కాస్త పండిన తర్వాత కివి తీసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. కివి జ్యూస్లు కూడా, స్మూతీస్ కూడా చాలా చేసుకోవచ్చు కివీతో. సో ఇప్పుడు ఇలా కట్ చేసిన కివీని ఫేస్ కి అప్లై చేసుకుంటే కూడా స్కిన్ చాలా షైనీగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసిన కివీని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం, చిన్నగా కట్ చేసి ఇవి కూడా బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాకే చేసుకున్న చక్కెర పాకం చల్లగా అయిపోయింది. ఇందులో ఫస్ట్ యాపిల్ ముక్కలు, అలాగే పైనాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, ఆరెంజ్ ముక్కలు, అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న కివి ముక్కలు ఇలా చక్కెర పాకంలో వేసేసి కాసేపు ఒక 10-15 నిమిషాలు ఇలాగే నానబెట్టామనుకోండి, చక్కెరలో ఉన్న తీయదనం అంతా పండ్లకు పట్టుకొని పండ్లు ఇంకా తీయగా తయారవుతాయి. దీన్ని కూడా ఇలా 10 నిమిషాలు ఉంచేద్దాం. ఆ లోపు మనం ఓవెన్లో పెట్టుకున్నాం కదా సావరిన్, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. దాన్ని కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ ఫ్రూట్స్ ని పైన గార్నిష్ చేసుకోవడమే. ఓవెన్లో నుండి మన సావరిన్ బయటకు తీసుకొచ్చేసాను, కాస్త వేడిగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇందాక మనం పండ్లన్నీ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చక్కెర పాకంని తీసి మొత్తం సావరిన్ మీద వేసుకోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, అలాగే సావరిన్ కి చక్కెర తీపి కూడా చక్కగా పట్టుకుంటుంది. ఇలా ఏ ఫ్రూట్ కూడా బయటికి రాకుండా జస్ట్ ఓన్లీ చక్కెర పాకం మటుకే ఇందులో వేయాలి. ఇది చాలా జ్యూసీగా ఉంటుందండి, మనం పేస్ట్రీస్ తింటాం కదా, అలాగే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో పాకం మొత్తం చక్కగా లాక్కోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్లో పెట్టేసి ఇప్పుడు దీన్ని కాస్త నిదానంగా ఇలా తిప్పాలి. ఇలా చూడండి మంచిగా జ్యూసీగా తయారైంది కదా, కింద కూడా చక్కగా మొత్తం తడిసింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే,
మన చక్కెర పాకంలో మనం నిమ్మరసం వేసాం, చక్కెర కూడా ఉంది కదా, అందుకని మన యాపిల్ ముక్కలు ఎక్కడా కూడా నల్లగా అవ్వలేదు, బ్రౌన్గా అవ్వలేదు, తెల్లగా ఉన్నాయి కదా. అందుకే మనం యాపిల్ ముక్కల్ని ఎప్పుడు కూడా కొంచెం ముందుగా కట్ చేసినప్పుడు కాస్త చక్కెర కాస్త నిమ్మరసం వేసి యాపిల్ ముక్కలకు కలిపామనుకోండి, అవి నల్లగా అవ్వవు, ఇలాగే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అంతా ఈ రంధ్రంలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మిగిలినవి ఇలా సైడ్స్కి వేసుకోవాలి. వేసేసాం కదా, చూడడానికి ఎంత బాగుంది మన ఫ్రూట్ సావరీన్. అయితే దీని మీద ఇలా పెట్టినా కూడా బాగుంటుంది, ఇంకా కొంచెం అందంగా కనిపించడానికి విప్ క్రీమ్తో ఫస్ట్ మళ్ళీ అపోజిట్లో ఇలా పెట్టి ఇలా సైడ్స్కి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన పుదీనా ఆకులు మింట్ లీవ్స్ ఉన్నాయి, దీన్ని కాస్త మధ్యలో పెట్టామనుకోండి, చూడడానికి ఎంత బాగుంది కదా. ఇలాగే అరేంజ్ చేసి పిల్లలు పార్టీకి వచ్చే టైంకి పెట్టేశారనుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు పిల్లలే వచ్చి తీసుకోకుండా మీరు వాళ్ళకి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బౌల్లో వేసిచ్చారనుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి పార్టీ ఉన్నప్పుడు ఇలాగే ప్లాన్ చేసి ఇవ్వండి ఫ్రూట్ సావరీన్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఈస్ట్, పంచదార, ఉప్పు, పాలు, గుడ్డు, బటర్ వేసి కలిపి బ్యాటర్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో పంచదార, నీళ్లు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఆరెంజ్ తొక్క, నిమ్మరసం వేసి మరిగించి చక్కెర పాకం చేసుకోవాలి. ఇప్పుడు సావరీన్ మౌల్ తీసుకొని అందులో బటర్ అప్లై చేసి బ్యాటర్ని వేసి 180 డిగ్రీలు 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న చక్కెర పాకంలో యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఆరెంజ్ ముక్కలు, కివీ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత బేక్ చేసిన సావరీన్ పైన చక్కెర పాకం పోసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో చక్కెర పాకం పోసుకున్న సావరీన్ని వేసి మధ్యలో పండ్ల ముక్కలు పెట్టి విప్ క్రీమ్ ఇంకా పుదీనా ఆకుతో గార్నిష్ చేసుకుంటే మనకి కావలసిన ఫ్రూట్ సావరీన్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా పిల్లల పార్టీ కోసం మనం చేసిన ఫ్రూట్ సావరీన్ ఎంత బాగుందో. సో మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.